ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, కొంపలు మునిగాయి అత్తయ్య. ఇందాక ఈ మాట అంటేనే వాళ్ళొచ్చి పడ్డారు. మళ్ళీ ఇప్పుడేం కొత్తగా కొంపలు మునిగాయమ్మా? ఇలా రండి చెప్తాను. రండి అత్తయ్య. ఏమండి, ఏమైంది భూమి? అత్తయ్య, మీ అబ్బాయి గగన్ వచ్చారు. గుళ్ళోకొస్తున్నారు అత్తయ్య. అదేంటమ్మా, వాడెప్పుడు దేవుణ్ణి నమ్మడు కదా. అరకొర ఆపత్కాలంలో నమ్మినా వాడికి తెలిసినంత వరకు ఇప్పుడు ఏ ఆపత్కాలం లేదు కదా. మరి ఎందుకు వస్తున్నట్టు? నన్ను అడిగితే నేనేం చెప్తానత్తయ్య? దేవుణ్ణి నమ్మిన మనకు దేవుడే పెడుతున్న పరీక్షలా ఉంది. ఇప్పుడేం చేద్దామమ్మా? ఒక పని చేయండి అత్తయ్య, మీరెదురు వెళ్ళి ఆయనకేదో ఒకటి చెప్పి పంపించేయండి. మీ మాటే ఆయనకి వేదం కదా. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అత్తయ్య. అయ్యో భూమి, ఎక్కడికి వెళ్ళాలి? చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? అంటే అది బావా, అత్తయ్య అగ్గిపెట్టం మర్చిపోయారంట. వెళ్ళి తెమ్మంటున్నాను బావా. ఓహో, మా అమ్మకే నువ్వు పని చెప్పేంత పెద్దదానివైపోయావా? అదేం లేదు బావా, నేనే వెళ్తానన్నాను. ఇక్కడ పూజ ఏర్పాట్లవి చూడాలి కదా బావా. నువ్వు చూడు, నేనే వెళ్తానని అత్తయ్య అంది. సరే అయితే వెళ్ళండి అన్నాను. అంతే కదా అత్తయ్య? అవునవును, అంతే. అయినా నువ్వేంట్రా ఇక్కడ? నీకు దేవుడన్నా గుడన్నా పడదుగా. ఎందుకొచ్చావు ఇక్కడకు? మీరు గుడికి వచ్చారని పూరి చెప్పింది. ఎందుకొచ్చారు? ఈ గుళ్ళో ఆడుతున్న సినిమా సూపర్ హిట్ అయిందని తెలిసింది బావా. అందుకే చూసిపోదామని వచ్చాము. ఎవరైనా గుడికి ఎందుకు వస్తారు బావా? దేవుడికి దండం పెట్టుకుని పూజ చేసుకోవడానికే వస్తారు. ఏవత్తయ్యా? అవును, అదే కాక కొత్త కోడలిగా భూమి మన ఇంట్లో అడుగు పెట్టింది కదరా. కార్తీక మాసంలో కొత్త కోడలితో పూజలు చేయించద్దు అనుకున్నాను. సరిగ్గా ఇలాగే అనుకుని నువ్వు భూమిని గుడికి తీసుకొచ్చుంటావని అనుకున్నాను. నేను అనుకుంటున్నది నిజమే అని ఇప్పుడు నువ్వే చెప్పావు.